2024వ సంవత్సరం శ్రీ పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, కొణిదాల పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం వారి అభిమానుల కోరిక మూలంగా, అలాగే జనసేన పార్టీ కార్యకర్తల కోరిక మూలంగా, అభిమానుల కోరిక మూలంగా జాతక బలం రాజకీయ రంగంలో రాణించే యోగం ఎలా ఉందో, అలాగే సినీ రంగంలో రాణించే యోగం ఎలా ఉందో, మరి జాతక బలంలో మాత్రం భవిష్యత్తు యోగ బలంలో మాత్రం వారికి మంచి యోగాలు ఉన్నాయా, లేకుంటే ఏమైనా ఇబ్బందికరమైన యోగాలు ఉన్నాయా, మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. రాబోయే కాలంలో చూడు పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు జానకిరామ్. రాబోయే కాలం వారికి చాలా వరకు శుభయోగం ఉందా, ఏమైనా అశుభయోగం ఉందా చూడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్య బలం చూడాలంటే మాత్రం శివుడు, పార్వతి, వినాయకుడు వచ్చిండండి, కుమారస్వామి వచ్చిండు. పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం మరి రాజకీయ రంగంలో మాత్రం రాణించే అవకాశం ఉందండి వారి పేరు మీద. సినీ రంగం కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఏ రంగంలో అయినా వారు రాణించే అవకాశం ఉంది. అని ప్రజా శ్రేయస్సుకై మాత్రం చాలా వరకు మాత్రం మంచి గొప్ప నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే వారికి పదవి పరంగా చూడాలంటే మాత్రం అత్యున్నత స్థాయిలో రాణించే అవకాశం ఉంది వారి జ్యోతిష బలంలో. మిత్రపక్ష కూటంలో అయినా సరే, స్వతంత్రంగా అయినా సరే మాత్రం వారు మాత్రం నంబర్ 1గా రాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో మాత్రం ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా మాత్రం రాణించే అవకాశం ఉంది. గత దశాబ్ద కాలం నుంచి మాత్రం పార్టీ పరంగా ఎన్ని చిక్కులు, చికాకులు, ఇబ్బందులు వచ్చినా కానీ మొండి ధైర్యంతో నడిచిన వారు. ఏ పదవి లేకున్నా కానీ మాత్రం జనసేన పార్టీ తరపు నుంచి మాత్రం ప్రజల గురించి చాలా వరకు మాత్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి చాలా వరకు మాత్రం మంచి నిర్ణయాలు తీసుకుంటూ, అది ప్రతిపక్షం పార్టీ వారైనా సరే, అధికార పక్షం వారి అయినా సరే, అలాగే కేంద్ర పరంగా అయినా సరే, రాష్ట్ర పరంగా అయినా సరే చాలా వరకు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు రాబోయే కాలం వారి రాజకీయ రంగంలో మాత్రం వారికి అత్యున్నత స్థాయి రాణించే అవకాశం ఉందండి. గజకేశ్వరి యోగం ఉందండి. అలాగే రాజయోగం ఉంది వారి జాతక బలంలో. ముఖ్యంగా వారి జాతకంలో మాత్రం వారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చాలా వరకు మాత్రం రాణించే అవకాశం ఉంది. ఆ రాష్ట్రం గురించి మాత్రం ప్రతి ఒక్క నియోజకవర్గం గురించి కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. అలాగే మాత్రం ప్రజల గురించి కూడా మంచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ పరమైన మాత్రం చాలా వరకు మాత్రం విజయలక్ష్మి వరించే అవకాశం ఉందండి వారి పేరు మీద. అలాగే ప్రజల గురించి కూడా మాత్రం ఆలోచన చేసి కేంద్రంలో ఎవరున్నా సరే మాత్రం కేంద్రం నుంచి మాత్రం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని పనులు, ఆగిపోయిన పనులు కావచ్చు, ఏదైనా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు, వాటిని ఎదుర్కొనే సత్తా యోగ బలం అయితే వారి మీద ఉందండి. వారి జాతక బలం మీద, వారి పేరు మీద నరదృష్టి అధికం ఉంది. అలాగే మాత్రం వారి జాతకంలో మాత్రం నరదృష్టి అధికం ఉన్నది. కొన్ని గ్రహాలు కూడా మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నరదృష్టి, ఆ గ్రహదృష్టి ఉన్నందువలన వారి అభిమానులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారి పేరు మీద మాత్రం కొద్దిపాటి శాంతి చేయించుకుంటే మాత్రం వారికి రాజకీయ రంగంలో, అలాగే మాత్రం కుటుంబ స్థానంలో, అలాగే సినీ రంగంలో, అన్ని రంగాల్లో రాణించి మాత్రం అందరి శ్రేయస్సుకై పాటించే అవకాశం ఉన్నదండి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలంలో.